ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఆర్నిస్లో కష్టపడి పండించిన పంటకు నిర్దిష్టమైన గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ధాన్యం కొనడానికే ప్రభుత్వ అధికారులు ముందుకు రావడం లేదని వారు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 6 కాలం శ్రమించి ఎలాగోలా పంటనైతే పండించారు. కానీ పండించిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ధాన్యం కొనడానికి అధికారులు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. వరి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కడం లేదంటున్నారు. దీంతో తామంతా రైస్ మిల్లర్లను ఆశ్రయిస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం తమ వద్ద ధాన్యం కొనకపోవడమే మంచిదని, మిల్లర్ల ధరకు సర్కార్ ధరకు చాలా తేడా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లించే ధర కన్నా మిల్లర్లే ధాన్యానికి అధిక ధర చెల్లిస్తున్నారని తెలిపారు. ఇక మిల్లర్ల విషయానికి వస్తే వీరు గతంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న వడ్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. దీంతో ప్రభుత్వానికి అందజేయాల్సిన బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి మొదలైంది. అయితే తాము కోటా పూర్తి చేసుకోవడం కోసం ఎక్కువ ధర చెల్లిస్తున్నారని, కోటా అయిపోయాక ధరలు తగ్గిస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఎప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుచున్నారు. మేము 4 ఎకరాల పొలం వేసినాం సార్. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రీసెంట్గా కురిసిన వానలకు మొత్తం మేము గింజ లేకుండా మేము కొంటామని అన్నారు. ఆ ప్రభుత్వ హామీ మొత్తం తుంగలో దొక్కింది సార్. అధికారం వచ్చిన తర్వాత నెల రోజులకే ఈ విధంగా ఉంటే మరి భవిష్యత్తులో ఏం చేస్తారు సార్? రైతులు నాగం చేస్తారా, మరి నిండా ముంస్తారా అనేది కూడా మాకు ఏం అర్థమైతే లేదు. వాస్తవానికి ఏంటంటే సార్, ప్రైవేట్ వ్యక్తులు కొని మాకు 2600కు సన్నాల చొప్పున తీసుకుంటారు, 2300 ఏమో గవర్నమెంట్ తీసుకుంటారు. అది కూడా దశల వారీగా ఎత్తానంటారు కూడా. ఇది కూడా ఇప్పటి వరకు కూడా దానికి అతిగతి ఏం లేదు. కాంటాలు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్టిగా ఈ వరి అంతా ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ ధాన్యం అంతా ఇక్కడ పెట్టుకొని ఊకే వారం 10 రోజులు ఇక్కడనే మేము పండుకోవాల్సి వస్తుంది. ఇబ్బందులు పడతాను, అవస్థలు పడతాను. పరదాలు కూడా కిరాయికి తీసుకొచ్చుకున్నాం. అటు పెట్టుబడి పెట్టక అటు మేము లాస్ అయినాం. ఇటు పరదాల కిరాయితో ఇటు ప్రభుత్వం కనుక ఇటు అంటే ఎటు చేసి రైతు మొత్తం నిండా మునిగే పరిస్థితి వచ్చింది సార్. వాస్తవానికి మేము చాలా ఇబ్బంది పడతాను. దయచేసి ఇప్పటికైనా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో వరి రైతులను తక్షణమే ధాన్యాన్ని కొని వెంటనే వాళ్ళకు 1 వీక్లోనే డబ్బులు వాళ్ళ అకౌంట్లో చేయాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రభుత్వ అధికారులు అందరూ బాగుంటారనేది ప్రభుత్వ అధికారులు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీన్ని నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతన్న పది ఎన్నుముక్కన్నట్టు లోక అనుకుంటాను, మీరు అనుకుంటాను, మేము అనుకుంటున్నాం. అనుకున్న మధ్యలో ఇప్పుడు 40 కిలోల బస్తాకు కింటను 40 కిలోల బస్తాకు 2 కిలోలు ఇస్తాను. 2 కిలోల 100, 400, 300 ఇస్తాను. అవి అన్నీ కింటకి ఎంత పోతుంది? కింటకి 7 కిలోలు పోతుంది కింటకు. మరి అవి అన్యాయం మునగాల, మేము ఆశయం మునుగుతాను కదా. మేము ఈ కింటకు ఎన్నికట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 70 కిలోల బస్తాకు 1 కిలో తీసేది. అప్పుడు ఆ కిలో ఇప్పుడు అసలు ఆపది ఆ ప్రభుత్వం వచ్చిందని మేము అనుకుంటే మరి చేస్తే రైతుకు మేలు చేయాలనుకుంటే మీ అసలు చెప్తే అవుతుంది. రేటు ఎట్లా? రేటు అదే రేటు 2060-70 ఉన్నది. ఈ మధ్యలో దళారులకు అమ్ముకుంటాను. ధరలు అంటే మరి ఇవి ధర పెడతారు కదా గవర్నమెంట్. సన్నవాట్లకి ధర ఉండడానికి 10 రూపాయలు వస్తాయని ఆశ తగ్గట్టు మనం పెడతాం, పోతాయి అవి. విసుద పోతాయి. రైతు ఇది అన్యాయంగా ఇప్పుడు కింటకి 5 కిలో 6 కిలో పోయాక మనం ఇక చేసేందుకు అదే ధర వీళ్ళు ఉంటే పైసా నమ్మకం పైసా ఉంటుంది. మాకు 4 ఎకరాలు ప్యాడ్ పెట్టినాం. దిగుబడి ఏమాత్రం లేదు. ఇప్పుడు వర్షాల వల్ల కూడా పెద్దగా తారిపోయి మిషన్లు బాగా రేట్ అయింది. చైన్ మిషన్తో వస్తే ఎకరాన 7-8 వేలు 10 వేలు దాకా వచ్చింది ఖర్చు. దీనికి వడ్లకు కూడా గిట్టుబాటు ధర ఏం లేదు. గవర్నమెంట్ కూడా పెద్దగా రేట్ ఏమో ప్రకటించలేదు. మధ్యలో ధరలు కూడా మిల్లు వాళ్ళు కూడా వచ్చి కొనుక్కోపోతాను ఎక్కువ రేట్ అని. కానీ వీళ్ళు ఇంతవరకు రేటు ఇట్లా ఏం పెంచలేదు. అది రేపు పెంచినా కానీ ఆ మిషన్లకి ట్రాక్టర్కే సరిపోయేటట్టున్నది. కొంచెం రేట్ ఏమైనా పెంచి తొందరగా వడ్లు కొనాలని చెప్తున్నా గవర్నమెంట్. వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఇంకా క్లారిటీ అనేది తెలియదు.
వీళ్ళైతే ఒక నెల రోజులు చేస్తున్నారు, 25 రోజులు 20 నెల గవర్నమెంట్. వాళ్ళకు 2200 అంటున్నారు, వాళ్ళు నెట్ క్యాష్ అంటున్నారు, మళ్ళీ నెల రోజులు వాయిదా అంటున్నారు, సీసీ కటింగ్ అంటాను, ఇది అంటాను కారణాలు చెప్తాను. గవర్నమెంట్ అంటే 2000, 2100 అట్లా అంటాను, ఇలా కట్టింగ్ పోతున్నాయి బాగా. ఆ గవర్నమెంట్ వాళ్ళు వేసుకుంటే 50 రూపాయలు తక్కువ అయితే అని ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు అడుగు వేసుకొని పోతే మేము లేట్ అయినా కూడా ఇటు వేసుకొని పోతాను. మాకు వర్షాలు కొట్టి పంటలు పోయినాయి, 14,000 అయ్యేది 30,000 రూపాయలు అయినాయి. వరకు వస్తే ఏం లాభం లేదు పంటలలో కూడా. లేటుగా వేసుకోపోయేదైనా ఇప్పుడైనా మొత్తం కుంకిపోయి వడ్లన్నీ అల్లనే పోయినాయి. ఏం లాభం లేదు, చేసిన వాళ్ళకు చూద్దాం ఏం లాభం లేదు. మా నష్టపరిహారం కట్టిస్తానన్నారు, ఏమో ఏం చేస్తారో సర్కారు మరి. ఏదో నష్టపరిహారం ఇవ్వలే, ఇంకా ఏం తెలియలే మాకు. మొత్తం వడ్లన్నీ అల్లనే పోయి మొత్తం ఇంత మట్టి దిగబడితే మేము కౌలు పట్టిన వాళ్ళం కూడా ఏం వెళ్ళలే. మేము చేసినవి అన్నీ ఏడ్చుకుంటా వడ్లు తెచ్చుకొని అలా పోసుకున్నాం. తడిసినవి కూడా ఇంకేవాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడే కొంచెం తొందరలో కొంట పోతారు, అప్పటికంటే కొంచెం లేట్ చేస్తలేరు. ఇక్కడనే అమ్ముతాం సొసైటీకి. ఇక 15 రోజులు అవుతుంది కోసి. ఇక వాళ్ళు ఎప్పుడు కాంట పెట్టంటే మేము అప్పుడే పెడతాం. ఇక వర్షాలు వచ్చినట్టు పరదాలు కప్పుకుంటాం. ఇక ఒక 5-6 కూటులు అయితే లారీ అవుతుంది. అట్లా రేట్ ఎంత నన్ను 2400 సొసైటీ. ఇక బయట వాళ్ళు దొడ్డి వడ్లు కొనరు, సన్న వడ్లు మేము బయట అమ్ముకుంటాం. ఇంకెక్కడ ఎక్కువ రూపాయి అంటే అక్కడ అంటే కాదంటే ఇక్కడ మిల్లులు అయినా ఇస్తాను, అక్కడ ఉంటుంది అట్లా 3000కి.